అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ మన్యం వాసులకు గజగజ వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. మినుమలూరులో అత్యల్పంగా 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా అరకులోయ 7, పాడేరు 8, చింతపల్లిలో 10.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ముఖ్యంగా ఘాట్ రోడ్లపై ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనాలు హెడ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ మన్యం వాసులను గజగజ వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. మినుమలూరులో అత్యల్పంగా 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా అరకులోయ 7, పాడేరు 8, చింతపల్లిలో 10.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ముఖ్యంగా ఘాట్ రోడ్లపై ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనాలు హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, భవాని, ఏదైతే అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉందో ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా సింగిల్ డిజిట్స్ తో అయితే చలితో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చింతపల్లి, పాడేరు, అరకు, లంబసింగి, మాడుగుల్ల ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు మొత్తం కూడా సింగిల్ డిజిట్స్ కి పరిమితం అవుతూ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూర్తిగా ఆ ప్రాంతం మొత్తం కూడా గజగజ వణుకుపోతున్న ప్రజలంతా కూడా వణుకుపోతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మినుములూరులో అయితే 6 డిగ్రీలు, అరకులో 7 డిగ్రీలు, అలానే పాడేరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 10.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అయితే నమోదైన పరిస్థితి ఉంది. ఇక్కడ కనీసం ఈ గత ఎప్పుడైతే నవంబర్ చివరిలో మొదలైన యొక్క చలి ఇప్పటికీ కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందుల నుంచి ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఆరోగ్య సమస్యలు కూడా దీనిపైన ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వైద్య శాఖ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. కానీ దీనికి ఇప్పటికీ కూడా ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఇటువంటి చలి తగ్గకపోవడంతో ఉదయం 10:30, 11 వరకు కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ చలి తీవ్రత కారణంగా అయితే పాడేరులో ఉదయం తెల్లవారుజాము నుండి కూడా 10 గంటల వరకు కూడా ఎదుటి వ్యక్తులు కూడా కనిపించిన విధంగా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు కూడా హెడ్ లైట్స్ వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉండడంతో వాళ్ళు వెళ్లి రాకపోకలను సాగించడంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని అయితే స్థానికంగా ఉన్న ప్రజలైతే తెలియజేస్తున్నారు. ప్రజెంట్ కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే అరకులో 7.8, హుక్కంపేటలో 8.2, ముంచింపుట్లో 8.9, పెదబైల్లో 9.2, చింతపల్లిలో 9.5, మాడుగుళ్లలో అయితే 11.5, కొయ్యూరులో 12.7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉండడంతో ఘాట్ రోడ్ లో వాహనదారులు రావడానికి ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ఈ సింగిల్ డిజిట్స్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే జనవాసాలు ఉంటున్నారో వాళ్ళంతా కూడా ఈ చలి ప్రభావం అత్యధికంగా ఉండడంతో వాళ్ళంతా కూడా గజగజ వణుకుతూ ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ప్రధానంగా చర్మ వ్యాధి సమస్యలతో పాటు జలుబు, దగ్గు, అలానే తలనొప్పులతో అయితే తీవ్రంగా బాధపడుతున్నారు. దీనికి సంబంధించి వైద్య శాఖ అధికారులు కూడా నిత్యం మానిటరింగ్ అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వెంటనే ఏవైతే మెడిసిన్స్ వాడాలో వాటిని కూడా సూచిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితం అయితే లేకపోతుంది. ఈ ఉష్ణోగ్రతలు నమోదు ఇదే విధంగా ఉంటే మరింత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని అయితే స్థానికంగా ప్రజలైతే తెలియజేస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 అయ్యేసరికి మళ్ళా చీకటి పడిపోతున్న పరిస్థితి ఉండడంతో ఈ దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులంతా కూడా ఇబ్బంది అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. భవాని, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.